హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఎక్కడున్నానో మీకు అర్థమైపోయింది కదా. సో ఈరోజు బిగ్గెస్ట్ గణేషులని చూపించబోతున్నాను. బిగ్గెస్ట్ అంటే చాలా పెద్ద పెద్ద గణేషులు, చాలా డిఫరెంట్గా ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా చాలా డిఫరెంట్ ఏమంటారు థీమ్స్తోని తీసుకొచ్చిన వినాయకులని మీకు చూపించబోతున్నాను. సో చూడండి ఎంత బాగున్నాడు ఈ వినాయకుడు. ఇది మనకి రెగ్యులర్ వినాయకుడే, అంటే మనము అంటే పాతకాలం నుంచి యూజ్ చేసే వినాయకుడే, కానీ చాలా బాగున్నాడు ఈ వినాయకుడు. చూడండి ఎంత బాగున్నాడు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు చూపించబోయే వినాయకుడు వచ్చేసి మనకి ఖైరతాబాద్లో ఆ థీమ్లో ఖైరతాబాద్లో పెట్టే గణేశుడు థీమ్తోని చేసిన వినాయకుడు అన్నమాట. 5 తలలతోని చాలా అంటే చాలా బాగుంది. ఇవి మనకి పాత వినాయకులు ఓల్డ్ మోడల్ ఉంటాయి కదా అలా. సో ఈ వినాయకుడు చూడండి శివపార్వతులతోని ఉన్న వినాయకుడు. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వినాయకుడు చూడండి మొత్తం సిల్వర్ థీమ్తోని చాలా బాగుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాడు ఈ వినాయకుడు. అందుకే వినాయకుడిని స్పెషల్గా వీడియో తీస్తున్నాను. సో సిల్వర్ థీమ్తోని డిఫరెంట్గా ఉన్నాడు వినాయకుడు. సో ఇంతకీ ఈ షాప్ ఎక్కడ ఉంది అని అంటే మనకి ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్ క్రాస్ అయిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంటుంది. సో డంప్ యార్డ్ దాటిన తర్వాత మనకి ఈ షాప్ అనేది ఉంటుంది. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ పేరు అవన్నీ కూడా ఇచ్చేస్తాను. సో తన పేరు వచ్చేసి టిల్లు అన్నమాట. తన నెంబర్ కూడా పెడతాను. సో వినాయకులు అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. సో బయట మనకి ఇప్పుడు వేరే దగ్గర మనకి పెద్ద పెద్ద వినాయకులు తయారవుతాయి కదా. సో కలంకార్ వినాయకులు అని ఇలాగా చాలా ప్లేసెస్లో తయారవుతుంటాయి, కోరుట్ల అని ఇలా డిఫరెంట్గా. సో అక్కడ ప్రైస్లతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. చాలామంది ఇప్పుడు అక్కడ కొనడం మానేసి మనకి ఇప్పుడు ఉప్పల్ నాగోల్ ఇటు షిఫ్ట్ అవుతున్నారు అన్నమాట వినాయకులను కొనడానికి. సో ఎందుకంటే మనకి ప్రైజ్లు అనేవి చాలా తక్కువకి వస్తున్నాయి. ఇక్కడ వినాయకుడి చేతిలో నాకు ఇలాగ పడుకోవాలని అనిపించింది, ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ వినాయకులను చూస్తుంటే. ఇది మనకి వినాయకుడిని ఏమంటారు ఓల్డ్ స్కూల్ అంటారు కదా, అలాగా పాతకాలం వినాయకులు అన్నమాట. కాకపోతే చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు. మనం కొత్త కొత్త థీములు తీసుకొచ్చిన కొత్త కొత్త థీమ్స్తోని వినాయకులను తయారు చేసినా కానీ ఇలా ఓల్డ్ మోడల్ వినాయకుడే నాకు చాలా క్యూట్గా చాలా బాగా అనిపించాడు. సో ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని వినాయకులు ఉన్నాయో. సో ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇక్కడ. సో నేను ప్రైస్ అవన్నీ కనుక్కున్న తర్వాతే మీకు ఈ వీడియో తీయడం జరిగింది. సో వేరే దగ్గర కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది. అండ్ మన వీడియో చూపిస్తే ఇంకా చాలా తక్కువ ప్రైస్కి కూడా ఇస్తారన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక వినాయకుని చూస్తాను చూడండి శివపార్వతులతోని. సో మనకి ఎంత ముద్దుగా ఉన్నాడో వినాయకుడు, చాలా అంటే చాలా బాగున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక స్పెషల్ వినాయకుడు ఉన్నాడు. నేను లాస్ట్లో చూస్తాను ఆ వినాయకుడిని, ఎందుకంటే ఇక్కడున్న ఒక 100+ వినాయకులు ఉన్నారు, అందులో డిఫరెంట్గా ఉన్న వినాయకుడు అన్నమాట. అందుకే నేను లాస్ట్లో చూపిస్తాను అని అంటున్నాను. అండ్ ఈ వినాయకుడు కూడా నాకు చాలా బాగా నచ్చాడు. ఖైరతాబాద్ థీమ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఐడల్. సో చాలా అంటే చాలా బాగుంది. అయితే ఏమంటారు మా ఫ్రెండ్స్ కొంతమంది రికమెండ్ చేశారు, ఇక్కడ మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అండ్ మనం వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకా తక్కువకి వస్తుందని. అందుకే ఇక్కడికి వెళ్ళి మాత్రమే వీడియో తీయడం జరిగింది. నేను చెప్పిన డిఫరెంట్గా ఉన్న వినాయకుడు ఇక్కడ ఉన్నాడండి. సో చూశారు కదా సిల్వర్ జ్యువెలరీ వేసుకున్నట్టు. సో మొత్తం సిల్వర్ థీమ్తోని అలాగా చాలా అంటే చాలా బాగా అనిపించాడు ఈ వినాయకుడు నాకైతే. కాకపోతే మనము ఎక్కువ టచ్ చేయొద్దు అనేసి అన్నారు, ఎందుకంటే ఊరికే టచ్ చేయడం వల్ల మనకి ఈ సిల్వర్ అనేది పోతుంది, కొద్దిగా జాగ్రత్తగా అనేసి చెప్పారు. కాకపోతే చాలా అంటే చాలా బాగున్నారు. చూడండి ఎంత బాగుందో. సో ఇది మనకి నైట్ టైమ్.
సో మండపంలో పెట్టి లైట్స్ వేస్తే అద్భుతంగా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ వినాయకులు కొన్ని బయట కూడా పెట్టారండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ వినాయకుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు. డిఫరెంట్ థీమ్స్తోని. ఈ వినాయకుడు అయితే చాలా డిఫరెంట్ థీమ్తోని బాబాతో కలిపి వచ్చింది, సాయిబాబాతో. నాకు చాలా బాగా అనిపించింది ఈ వినాయకుడు. సో ఎవరైనా ఉప్పల్, నాగోల్ నియర్ బై ఉన్నా, లేకపోతే తక్కువ ప్రైస్లో వినాయకులు కావాలి అని అనుకున్నా, పెద్ద వినాయకులు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. లేదంటే ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్ క్రాస్ అయిన తర్వాత, డంప్ యార్డ్ తర్వాత మనకి ఏమంటారు, లెఫ్ట్ సైడ్లో ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్ళే రోడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఒక గల్లీ లాగా ఉంటుంది. ఎల్ఎన్టీ రోడ్ వచ్చే గల్లీ లాగా ఉంటుంది. అక్కడ మనకి వీళ్ళ షాప్ అవైలబుల్ ఉందన్నమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే, తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే తీసేసుకోండి. సో ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు. జస్ట్ ఇక్కడ మనకి ప్రైస్ తక్కువ వస్తుంది. సో మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి యూజ్ అవుతుంది. తక్కువ ప్రైస్లో మంచి పెద్ద వినాయకుడు కావాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో తీయడం జరిగింది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి వినాయకుడు వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.